మూసనూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన పోలవరపు రమాదేవి భూమిలో రోడ్డు నిర్మాణం విషయంలో వివాదం నెలకొంది. ఈ సందర్భంగా బాధిత కుటుంబం అధికారులు జోక్యం కోరుతూ మీడియాను ఆశ్రయించింది. పోలవరపు రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం యాలాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో తమకు 2 ఎకరాల 20 సెంట్ల భూమి ఉండగా అందులో పామాయిల్ సాగు చేస్తున్నామని పేర్కొన్నారు. తమ భూమి సరిహద్దులో ఉన్న ఇరిగేషన్ కాలువ ద్వారా కొందరు రైతులు పైపులు ఏర్పాటు చేసి తమ భూమిలోకి రోడ్డు మార్గం ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న అనంతరం తమ భూమిలో వేసిన రోడ్డు తొలగించేందుకు జేసీబీ సహాయంతో పనులు చేపట్టగా మల్లినేని మురళి, మూతినేని ప్రభాకర్తో పాటు మరో కౌలు రైతు పనులను అడ్డుకున్నారని తెలిపారు. జేసీబీ పనులు జరగకుండా అడ్డుకోవడంతో పాటు తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతేకాకుండా తమ కుటుంబ సభ్యులను బెదిరించడం, తమ తల్లిని తోసివేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ సొంత భూమిలో గట్టు నిర్మించే పనులను కూడా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిపై తమకున్న హక్కులను పరీక్షించాలని, ఈ వ్యవహారంపై సంబంధిత రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేసింది. నమస్తే అండి, మాది గోపవరం గ్రామం అండి. మేము విజయవాడలో ఉంటాము. ఎల్లాపురంలో మాకు 2 ఎకరాల 20 సెంట్ల భూమి ఉందండి. ఈవిడ మా అమ్మగారు పోలవరపు రమాదేవి ఈవిడ పేరు. మా భూమిలో మా సరిహద్దులో మేము గట్టి వేసుకుంటుంటే మా భూమికి ఉన్న గట్టుని పలానా మల్లినేని మురళి, మూతినేని ప్రభాకరు అలియాస్ కిషోర్ పాయింటింగ్ కిషోర్ అంటారు అతను ఈ పక్క చేను పామాయిల్ అతను కౌలు తీసుకున్న అతను ముగ్గురు కలిసి దానికి దారి పోపించుకున్నారంటండి. ఆ దారి ఎందుకు మా చేను పగలగొట్టేసి ఇరిగేషన్ కాలువకి అడ్డంగా తుంగులేసి దారి పోశారు. అది ఎందుకు చేశారు ఏంటని మేము అడిగితే ముస్నూరు ఎస్ఐ గారు మమ్మల్ని చేసుకోమన్నారు అని కూసేపు అన్నారు. కూసేపు ఏఎస్ఐ గారు చేసుకోమన్నారు అని అన్నారు. సరే అதாவது మేము ఆపండి, వచ్చిన తర్వాత మాట్లాడుకున్నాక చేద్దాం అని చెప్పి మేము అన్నామండి. అయినా సరే ఆపలేదు, ఆపకుండా చేసేశారు. ఈరోజు వచ్చి మా చేనుకి సేఫ్టీ అనేది లేకుండా చేశారు. కాలువ ఒకవేళ వస్తే మా చేలో పామాయిల్ పట్ల మొత్తం మునిగిపోతాయండి వరద వచ్చేసి మా లోపలికి. ఆ కారణంగా మేము ఈరోజు గట్టిపోయించుకుంటుంటే మళ్ళీ కానిస్టేబుల్స్ని తీసుకుని ఈ మల్లినేని మురళి అన్నతను, మూతినేని ప్రభాకర్ అలియాస్ కిషోర్ అతను వచ్చి మమ్మల్ని ఆఫ్ చేశారు. మా అమ్మని చేను గట్టు మీద నుంచున్న మా అమ్మని తోసేసి మా అమ్మని తోస్తా ఉంటే ఆవిడ తిరిగి ఇట్లా చెయ్యట్లా అనేసరికి ఆయన కింద పడిపోయినట్టుగా షో చేశాడు. కింద పడిపోయి ఇంకేముంది నాకు దెబ్బలు తగిలిన షో చేశాడు. ఆ దెబ్బలు ఆయన పడిపోయానని అని కూడా 3 గంటలు అయింది. ఇంతవరకు ఆ మనిషి హాస్పిటల్ కూడా వెళ్ళలేదు మరి దెబ్బలు తగిలితే. రెండోది, క్రొక్లైన్ పని చేస్తుంటే క్రొక్లైన్ మీద వచ్చి పని చేసే క్రొక్లైన్కి మధ్యలో అడ్డం వచ్చి క్రొక్లైన్ తొండాన్ని పట్టుకుని పడిపోయానని చెప్పి మళ్ళీ వెనకబడి పడిపోయానని చెప్పి అన్నాడు. ఆయన ఒంటి మీద ఎక్కడ దెబ్బలు తగలేదండి ఆయనకి, నాకు తెలిసినంత వరకు. గీతలు అయి మట్టి అది అంటుంది అంతే. అలా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. నా భూమి సరిహద్దులోనే నేను పని చేయించుకుంటున్నాను సార్. నా భూమి దాటి నేను వెళ్ళా. రెండోది, మేము ఇరిగేషన్ ఏఈ గారికి కూడా మేము కంప్లైంట్ పెట్టాం సార్. సార్ కూడా వచ్చి ఇట్లా పోయకూడదు, నేను వాళ్ళకి నోటీసులు ఇస్తాను అని చెప్పి ఎంఆర్ఓ గారికి కూడా నోటీస్ ఇచ్చారండి సారు. దానికి సంబంధించి తోరలు అనేది వాళ్ళు తీపిస్తారు సార్. మేము మా చేనికి మేము గట్టేయించుకున్నాం సార్. మేము తీయించుతామమ్మ తోరలు అని చెప్పి చెప్పారు సార్ సారు. దాని గురించి మాట్లాడి మేము ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ పెట్టి సర్వేయింగ్ పెట్టించి ఆ తోరలు అనేది మేము తొలగిస్తామని చెప్పి సార్ చెప్పారు సార్. అందుకని మేము ఈరోజు తోరలు అయితే కదపలేదు సార్. మా చేను గట్టు మాత్రం మేము వేసుకున్నాం సార్. వేసుకుంటామంటే ఈరోజు దీని వెనకాల మాట్లాడితే గణేష్ గారు అంటే సార్, మరి ఆయన తీసుకొస్తున్నారు. ఆయన పెదపాడిగూడెం గ్రామం. ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఫోన్ చేసి పోలీసులకి వాళ్ళకి ఫోన్ చేసి క్రొక్లైన్ స్టేషన్కి తీసుకెళ్ళండి, అది స్టేషన్కి తీసుకెళ్ళండి అని చెప్పి అంటున్నారు. మేము ఆయన ఒక మాట అనలేదు, కానీ ఇదిగో మమ్మల్ని తిట్టారంటున్నారు. రకరకాలుగా మా మీద వాళ్ళు వచ్చిన ఒక సినిమా సీన్ క్రియేట్ చేశారు సార్ ఇప్పుడు అక్కడ. ఇంకోటి కూడా అండి, మల్లినేని మురళి అనే అతనికి ఈ గట్టుకి కూడా ఏ సంబంధం లేదండి. అసలు వర్క్ జరుగుతున్నప్పుడు అతను ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. మల్లినేని మురళి అనే అతను ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. కానీ అది నా చేను గట్టెక్కి ఆయన రావడానికి ప్రయత్నం చేశాడు. క్రొక్లైన్కి అడ్డం పడ్డాడు ఆయన వచ్చి. ప్రభాకర్ వెళ్ళి అడ్డం పడి సరిపడుతుంటారు. ఈ విధంగా ప్రెస్ వాళ్ళు దీని వెనకాల కొంతమంది గణేష్ అన్న అయినా రాజకీయ నాయకుడు అంటే సార్. మాకైతే ఆయన గురించి పెద్దగా తెలియదు. మేము విజయవాడలో ఉంటాం సార్. విజయవాడ వెళ్ళి కూడా మేము చాలా కాలం అయింది. మా చేను కౌలు తీసుకున్న టైంలో ఈ పని అంతా చేశాడు సార్ ఇతను. మేము మరి ప్రెస్ ద్వారా సమాజం బయట జనాలకు కూడా తెలియాలి, మాకు న్యాయం జరగాలి. ఇది అధికారుల దృష్టికి వెళ్ళి, మాకు పెద్ద అధికారుల దృష్టికి వెళ్ళి
మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. చుట్టుపక్కల పెద్దవాళ్ళని కూడా